అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెసరపప్పుతో దోసకాయ పప్పు అనేది చేయబోతున్నాను. ముందుగా పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కునేసి వాటర్ పోసుకునేసి ఉప్పు, పసుపు, ఇంగువ అనేది వేసుకునేసి పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. మీరు కావాలంటే కూరగాయలన్నీ కూడా వేసుకునేసి అన్ని ఐటమ్స్ అంతా కూడా వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవచ్చు. కానీ నేను ఇలా పప్పు కడుక్కునేసి దాంట్లో ఉప్పు, పసుపు, ఇంగువ వేసుకునేసి అది ఉడుకుతూ ఉంటుంది. కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటాను. కట్ చేసుకున్న కూరగాయలు అనేది వేస్తూ ఉంటానండి. నేను ఆల్మోస్ట్ కల్లుప్పే వాడతాను. అవసరమైతే సాల్ట్ అనేది వాడతానండి. 3 టమాటాలు, ఒక పెద్ద ఎర్రగడ్డ, ఒక చిన్న దోసకాయ అండి. 8 పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాను. కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. దాంట్లో ఎర్రగడ్డలో సగం ఎర్రగడ్డ వేశాను. దోసకాయ కూడా సగం దోసకాయ వేశాను. సగం ఎర్రగడ్డ వచ్చి పోపుకు వేసుకున్నాను. ఇలా కూరగాయలన్నీ కూడా కట్ చేసేసుకునేసి వేసుకోవాలండి. దోసకాయ వేసుకునే ముందు దోసకాయని టేస్ట్ చేయండి. దోసకాయ అనేది చేదుగా ఉంటుంది. కొన్నిసార్లు దోసకాయ, బీరకాయ చేదుగా ఉంటుంది. కూరలో వాడుకునే ముందు టేస్ట్ చేసుకునేసి వేసుకోవాలి. సగం దోసకాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇది సగం ఎర్రగడ్డ పోపుకి కట్ చేసేసి పక్కన పెట్టుకునేసాను. ఈ దోసకాయ కూడా వేసేసుకునేసి నీళ్ళు పోసేసుకునేసి మీకు కావాల్సిన అన్ని నీళ్ళు, అది ఉడకడానికి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశానండి. అది ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి దాంట్లో ఇవన్నీ వేసుకుని వెనుపుకుంటాము. దోసకాయ అంటే ఇదండి, మా సైడ్ దీన్ని దోసకాయ అని పిలుస్తారు. ప్రాంతాన్ని బట్టి దీని పేరు అనేది మారుతుంది, అందుకని చూపిస్తున్నాను. ఇది పోపుకి రెడీ చేసుకున్నాను. ఎర్రగడ్డ, కరివేపాకు, సన్నగా దోసకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర ఇది ఎనుపుకునేటప్పుడు వేసుకుంటాము. పప్పు ఉడికిపోయింది, ఇప్పుడు ఎనుపుకుంటున్నానండి. దాంట్లో సన్న దోసకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకునేసి బాగా మెత్తగా ఎనుపుకున్నాను. ఒక పక్క పోపు అనేది పెట్టుకున్నానండి. నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకునేసి పోపు అనేది పెట్టుకున్నాను. అది పోపు అనేది కూడా దాంట్లో వేసుకునేసి బాగా మెత్తగా ఎనుపుకునేసి దాంట్లో చింతపండు అనేది వేసుకోవాలండి. మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. నేను టమాటాలు 3 వేసాను. దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది, సో చూసుకొనేసి చింతపండు అనేది వేసుకోవాలి. అందుకని నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. చింతపండు కొంచెం వేసుకున్నాను. చింతపండు నీళ్ళు అంటే గుజ్జు అనమాట. చింతపండు గుజ్జు, నీళ్ళు ఏదైతే ఏముంది. ఉప్పు అనేది వేసుకున్నాను. అంటే టేస్ట్ చూసుకునేసి ఉప్పు, కారం, పులుపు ఇప్పుడే చూసుకొనేసి వేసేసుకోవాలి. సరిపోకపోతే కారప్పొడి వేసుకోవచ్చు, కారం సరిపోకపోతే. అంతే అండి, బాగా ఉడికిపోయింది. పప్పు రెడీ. చాలా బాగుంటుంది, హెల్దీ, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సలవ ఎండాకాలంలో తినొచ్చు. అప్పడాలు, అది మామిడికాయ ఊరగాయ అండి, ఊర్పు వేసుకున్నాను.